దండించిన తర్వాత వీడిని తీసుకెళ్ళి బళ్ళో చేరుద్దాం అనుకున్నాడు. అక్కడి నుంచి కళ్యాణ నగర్కి వచ్చేసాడు వీడు. వచ్చేసి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా వీడు తిరుగుతూ ఉన్నాడు. సుమారు 48 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఉన్నాడు. చాలా అందంగా ఉంటాడు. మన గుళ్ళో విగ్రహం కూడా వాళ్ళే ఆశ్చర్యపోయారు చూసి. ఆయన ఎప్పుడు బడికి వెళ్ళలేదు, ఎప్పుడు పుస్తకాలు పట్టుకోలేదు, అడవిలో ఒక్కడే తిరిగేవాడు, ఆటలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు, కీటకాలు పక్షుల మధ్యలో ఆడుకునేవాడు, తేళ్ళు అవి చచ్చిపోతే వాటన్నిటిని చేత్తో పట్టుకొని బతికించేవాడు. ఒకరోజు ఆయనతో ఆడుకునే స్నేహితుడు గోవిందుడు అనేవాడు చనిపోయాడు. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంది. వెళ్ళారు. ఏమైందమ్మా అన్నాడు. మా పెద్దగా ఏడ్చి మా గోవిందుడు లేడు, మా గోవిందుడు లేడు, పిలువు వస్తాడు పిలువు అన్నాడు. ఆ పెద్దగా గోవిందా గోవిందా ఏదో నాయనా గోవిందా లేరా నిద్ర లేరా అని చెప్పు అన్నాడు. నాయనా గోవిందా నిద్ర లేరా అని చెప్పి వాడు నిద్ర లేచాడు. అదిగో నీ కొడుకు నిద్రపోతుంటే చనిపోయాడంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికి వైద్యులు వచ్చి చనిపోయాడని డిక్లేర్ చేశారు, అయినా వీడు బతికాడు. ఇక వీడి ఊర్లో ఉంటే పాడైపోతాడని పక్క పల్లెటూరికి పంపించాడు. అక్కడ ఒక బ్రాహ్మణ వేద పండితుడి ఇంటి దగ్గర తీసుకెళ్ళి చేర్చి ఆయనకి చెప్పాడు, వీడు ఎట్లయినా సరే జాగ్రత్తగా సాకండి మీరు, వీడు దారి తప్పిపోతున్నాడు, వీడు చదువుకి శ్రద్ధ లేదు, వీడి వేద సారాంశాలన్నీ నేర్పించండి, మీరు మంచిగా తయారు చేయండి అని పంపించాడు. బాలచంద్ర దీక్షిత్ దగ్గర పెట్టి చదువు చెప్పమని చెప్పాడు. బాలచంద్ర దీక్షిత్ వీడిని చూడంగానే వీడు మామూలు వాడు కాదు, వీడి కారణజన్ముడే, వీడికి ఏం చదువు చెప్పేది అనుకున్నాడు. ఆయన అర్థమైపోయింది ఆయన. ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. అది వాళ్ళే భోజనం పెట్టి వాళ్ళే సాకి వాళ్ళే చదువు చెప్పారు అన్నమాట. అందులో మంత్రి గారి బంధువు కదా, అందువల్ల బాగా ప్రత్యేకంగా చూసేవాడు. వాడిని కొట్టొద్దని చెప్పాడు. అందరికి వీడు ఎడబోతున్నాడంటే వదిలే స్నానం చేసేది, విభూతి ఒళ్ళంతా మూసుకునేసి డాన్స్ చేసేవాడు. ఇట కాదని పాపం బాలచంద్ర దీక్షిత్ ఈ బాలుడికి స్నానం చేయించి ఆయనే ఒళ్ళు తుడిచి ఆయనే బుట్టి పెట్టి ఆయనే చేసి కూర్చోబెట్టి చదువుకోను ఆయన అని చెప్పి అంతా చెప్తే ఆయన అంతా చేసిన తర్వాత ఆయన అంట తిరిగి పారిపోయేవాడు. ఎటపోయాడంటే కనబడేవాడు కాదు. ఈ పిల్లవాడు ఏంటి ఇట్లా ఉన్నాడే అనేది ఎవరికి అర్థమయ్యేది కాదు. ఆ దీక్షిత్ భార్య అనేది అందరి పిల్లవాడిని చెందుకు పెట్టుకున్నాం మన తలకాయ చెప్పేది.